హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాహా ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మా ఫ్యామిలీతో వెళ్ళిన రామేశ్వరం ట్రిప్ కోసం ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను పదండి. ఈ వీడియోలో మేము వైజాగ్ నుంచి చెన్నై ట్రైన్లో ట్రావెల్ చేసి చెన్నైలో 1 డే స్టే చేసాం ఫ్రెండ్స్. ఆ 1 డే మేము అక్కడున్న గవర్నమెంట్ మ్యూజియంని విజిట్ చేసాం. ఈ మ్యూజియంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ వాటి యొక్క స్కిన్ టెక్స్చర్ అండ్ స్కల్ని రియల్గా ప్రిజర్వ్ చేసి ఆ మ్యూజియంలో మనకి చూపిస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు మీ ఫ్యామిలీ అండ్ మీ పిల్లల్ని కలిసి తీసుకెళ్ళండి, చాలా ఎగ్జైట్ అవుతారు. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ మీరు ఈ విజువల్లో చూస్తున్నట్టయితే వేల్ ఒక ఒరిజినల్ స్కల్ ఫ్రెండ్స్, చాలా పెద్దది, ఒక హాల్ మొత్తం అదే ఉంది. నేనైతే చాలా షాక్ అయ్యాను అది చూసి, చాలా పెద్దది. అండ్ ఈ మ్యూజియంలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, వాటి టెక్స్చర్స్ కూడా చూపించారు. దాని తర్వాత మేము చెన్నై ఎగ్మోర్ టు రామేశ్వరం ట్రైన్లో ట్రావెల్ చేసాం. రామేశ్వరంలో మేము అగ్నితీర్థ్లో స్నానం చేసి దాని తర్వాత అక్కడ రామేశ్వరం స్పెషల్ అయిన 22 కుండాస్, 22 వెల్స్లో స్నానం చేసాం ఫ్రెండ్స్. అది కూడా చాలా కొత్తగా ఫన్గా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మేము బీచ్లో నా ఫ్యామిలీతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు ఈ బీచ్ని చూసినట్టయితే ఇది చాలా ఫేమస్. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. రాముడు వానరులకి ఏమీ కాకూడదు అని ఆ సముద్రదేవుడిని లోతు తక్కువ ఉండాలని వరం కోరారంట ఫ్రెండ్స్. దానివల్ల ఎంత ఆడుకున్నా ఏమీ కాదు, చాలా బాగుంది. అండ్ మేము నెక్స్ట్ రామేశ్వరం దర్శనం చేసుకున్నాం శివుడిది. చాలా బాగా జరిగింది మా దర్శనం అయితే. దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే శివపార్వతుల రథయాత్ర జరుగుతుంది ఫ్రెండ్స్. మేము కరెక్ట్గా స్పాట్లో ఉన్నాము. చాలా బాగుంది. దేవుడు రథయాత్ర చూసాము. అక్కడ శివుడు పార్వతికి ఒక త్రిశూలం పెట్టి అది సముద్రదేవునికి చూపించి దేవుడికి పూజ చేసి అవంతా మేము దగ్గరుండి చూసాం. చాలా లక్కీ అనిపించింది ఇవన్నీ చూస్తున్నప్పుడు. అవంతా చూసి అదంతా రథయాత్ర కంటిన్యూ అయ్యింది ఫ్రెండ్స్. అదంతా అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ రామేశ్వరం బోట్ ట్రిప్కి వెళ్ళాం. చాలా బాగుంది బోట్ ట్రిప్. సముద్రం మీద బోట్ వెళ్ళడం అనేది నాకు కొత్తగా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ట్రై చేయండి బోట్ ట్రిప్. అక్కడ ఒక 10 మినిట్స్ వాక్లోని మనకి బోట్ ట్రిప్ ఉంటుంది. నాకు రేట్ అంతగా తెలీదు. దాని తర్వాత అక్కడ లోకల్లో ఉండే ఆటో స్టాండ్లో మేము లోకల్ ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసాం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి 5 o'clockకి స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. తర్వాత మేము ధనుష్కోడి వెళ్ళాం. మీకు తెలుసు రామేశ్వరం ద బెస్ట్ అండ్ ఫేమస్ ప్లేస్ ధనుష్కోడి. ఖచ్చితంగా చూడాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్ ధనుష్కోడి. అక్కడ మనకి మీరు చూస్తున్నట్టయితే ఈ అంకుల్ ఏం చెప్తున్నారంటే అక్కడ నుంచి 14 కిలోమీటర్స్లో మనకి శ్రీలంకన్ ఫ్లాగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. అంటే ఇదే మన ఇండియాకి లాస్ట్ ల్యాండ్ అనే ఫీల్ అయినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మీరు చూస్తున్నట్టయితే అక్కడ 2 కలర్స్ ఆఫ్ ఓషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఇండియన్ ఓషన్ అండ్ ఒకటి బే ఆఫ్ బెంగాల్. ఆ రెండు ఒక కలయిక మనం చూస్తున్నాము. చాలా బాగుంది. మీరు కూడా రామేశ్వరం ట్రిప్కి వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి మీ వరకు చేరాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వాహా ఛానల్.